నల్ల బంగారం. ఒక ఊరిలో వక్రుడు, ఉక్రుడు అని ఇద్దరు అన్నాదమ్ములు ఉండేవారు. వారు నివసించే ఊరికి 300 మైళ్ల దూరంలో ఒక కొండ ఉన్నదని, కొండలో బంగారం ఉన్నదని తెలిసింది. బంగారం అంటే ఎవరికైనా ఆశే కదా. భేష్, బాగా ఉన్నది తమ్ముడూ. మన వెంట కొంతమంది కూలీలను తీసుకువెళ్ళి అక్కడ ఉన్న ఆ బంగారమంతా తెచ్చుకుందాము. ఎలా అయినా శ్రమపడి ఒక్క మనుగు బంగారం తెచ్చుకున్నామంటే మనం ఇద్దరమూ ఆజన్మాంతమూ హాయిగా కాలిమీద కాలు వేసుకుని కాలక్షేపం చేయవచ్చు అని వక్రుడు చిన్నవాడికి ఆశ పెట్టాడు. కష్టం లేకుండా తేరగా దొరికితే అనుభవిద్దామని చూస్తుంటాడు వక్రుడు ఎప్పుడూ. అందుకనే సునాయాసంగా బంగారం దొరుకుతుందని వినేసరికల్లా అతను ఆశపడ్డాడు. కాని తమ్ముని ఉద్దేశం వేరు. ఈ కారణంచేతనే కొండమీది బంగారమును గురించి తన అన్న అంతగా ఆత్రపడి చెప్పినా ఉక్రుడు ఎక్కువ ఉత్సాహం చూపలేదు. అయినప్పటికీ పెద్దవానిమాట జవదాటడం ఇష్టంలేక వక్రునితో ఉక్రుడు, సరే అన్నయ్యా, అలాగే వెళ్ళి తెచ్చుకుందాంలే అని తన సమ్మతి తెలిపాడు. వక్రుడు కొంత సొమ్ము చేతపుచ్చుకొని కూలిజట్టుని వెంటబెట్టుకొని మజిలీలు చేసుకుంటూ ఇంచుమించు 1 నెల రోజులకు ఆ పర్వతం చేరుకొన్నాడు. ఆత్రంతో ఉన్న అన్నగారు కూలీలతో సహా గబగబ కొండ ఎక్కి వెంటనే తవ్వకం పని ప్రారంభించాడు. తమ్ముడు మాత్రం అతనితో వెళ్ళక, అన్నయ్యా, అందరమూ కొండపైన కూర్చుని వేసేదేమున్నది? నీవు పని పూర్తి చేసుకుని వచ్చేవరకు నేను ఇక్కడనే ఉండి కాపలా కాస్తాను అనేవరకు వక్రుడు సరేనన్నాడు. ఉక్రుడు కొండదిగువనున ఆ గ్రామస్థులను మంచి చేసుకుని చిన్న నివాసం ఏర్పరచుకొన్నాడు. కొద్ది రోజులకల్లా తను వారి మధ్యను తలలో నాలుకగా మసులుకొంటూ ఉండటంచేత వారు ఉక్రుని కోరికలన్నీ కాదనకుండా తీరుస్తూ వచ్చారు. కొంతకాలమైన తరువాత ఉక్రుడు ఆ ఊరి మునసబు వద్దకు వెళ్ళి, అయ్యా, నేను ఇలా వ్యర్థంగా కాలం గడపడం బాగులేదు. కనుక మీద్వారా నాకు ఏదైనా పొలం కోలుకు ఏర్పాటు చేయించండి. పంట పండగానే రుణాలు తీర్మానం చేసుకొంటాను అని కోరేవరకు గ్రామ మునసబు సంతోషంతో అతనికి 3 ఎకరముల నేల, అది సాగుచేయటానికి అవసరమైన పరికరములు, ధనము, పరివారము అన్నీ సమకూర్చి పెట్టాడు. ఈ విధంగా తనకు లభించిన సాయముతో ఉక్రుడు కష్టపడి పొలం సాగుచేసి పండించాడు. అతనికి దైవసాయము తోడు పడటంచేత పంట బాగా పండింది. వ్యవసాయ ఖర్చులు, మునసబు పెట్టిన మదుపు పోను నికరంగా 25 బస్తాల ధాన్యం ఉక్రునివంతుకు మిగిలింది. ఉక్రుడు ఇలా కష్టపడి బాగుపడినందుకు ఆ గ్రామస్థులందరూ సంతోషించారు. అతను తనవంతు ధాన్యమును మునసబు ఇచ్చిన ఒక చిన్న గుడిసెలో దాచుకొని కులాసాగా కాలం గడుపుతున్నాడు. అతను పంట పండించి ధాన్యం నిలవ వేసుకొనేవరకు సుమారు 6 మాసముల కాలం పట్టింది. కూలీలతో సహా మరికొద్ది రోజులకే అతని అన్న వక్రుడు కొండదిగి వచ్చాడు. వారి స్థితి ఎలా ఉన్నదంటే తెచ్చుకొన్న సొమ్ము అంతా ఖర్చయిపోయింది. ఆహార పదార్థములన్నీ అయిపోయినయి. ఒక్క అడుగైనా ముందుకు పడక వారందరూ ఆకలిదప్పులతో శోషకొట్టిపోయినారు. ఈ 6 నెలలలోనూ కూలీల సహాయంతో వక్రుడు సంపాదించుకుని వచ్చిన బంగారపు పెళ్లలు మాత్రమే అతని దగ్గర ఇప్పుడు మిగిలి ఉన్నవి. కాని కడుపుకి తిందామంటే చారెడు ధాన్యపు గింజలైనా చేతిలో లేవు. వక్రుడు, అతని వెంటనున్న కూలీలు ఆకలితో అలమటించిపోతున్నారు. కాని ఈ పల్లెటూరిలో వీరినందరునూ ఆదరించే వారెవరు? వక్రునివద్ద బంగారము ఉన్న మాట నిజమే. కాని ఈ సమయంలో ఈ పల్లెటూరిలో అదేమన్నా కూడు పెడుతుందా? అదనుకు అక్కర వస్తుందా? వక్రుడు దిగివస్తూనే దాపరికం లేకుండా తన అవస్థ తమ్మునికి తెలుపుకొన్నాడు. అది విని ఉక్రుడు, అన్నయ్యా, అందరకు ఈ గ్రామంలో అన్నం దొరుకుతుంది. కాని భోజనం పెట్టినందుకు గ్రామస్థులు తలకొక బంగారు పెళ్ల చొప్పున పుచ్చుకొంటారు అని చెప్పేవరకు వక్రుడు ఉగ్రుడైపోయినాడు. తమ్ముడు గ్రామస్థులతో కలసి తను కష్టపడి సంపాదించుకువచ్చిన బంగారం కాస్తా కాజేయటానికి ఈ వ్యూహం పన్ని ఉంటాడని అతనికి అపోహ కలిగింది. ఈ అపోహతోనూ కోపంతోనూ వక్రుడు ఆవేశపూరితుడై బస్తాలోని బంగారు పెళ్లలనన్నిటినీ అక్కడ కుమ్మరించి, సరే తమ్ముడూ, మా వద్ద ఉన్న సొమ్ము ఇదే. దీనిని గ్రామస్థులకు ఇచ్చి మాకు ముందు తిండి ఏర్పాటు చేయించు. ఇంతకంటే ఏమి చేయగలం? ఏదో విధంగా ప్రాణాలు నిలబడితే తరువాతిమాట చూసుకోవచ్చు అని నిస్పృహతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. వెంటనే ఉక్రుడు తన కుటీరంలో దాచుకొన్న బియ్యము తీసి పేదరాశి పెద్దమ్మను రప్పించాడు. వకుడు కూలీలు శుభ్రంగా స్నానం చేసుకువచ్చేటంతలో
పంచభక్ష్య పరమాన్నములతో వంట సిద్ధమైంది. 6 నెలల నుంచి కాటు వంటి తిండికి మొగము వాచిన వక్రుడు, కూలీలు ఈ భోజనం వరప్రసాదముగా భావించారు. భోజనము లవుతున్నప్పుడు ఉక్రుడు తన సంగతి సందర్భాలన్నీ చెప్పేవరకు అన్నగారు ఆశ్చర్యపోయాడు. తరువాత ఆ బంగారపు పెళ్లలన్నీ అన్నకు తిరుగా ఇచ్చివేస్తూ, అన్నయ్యా, అనవసరంగా నీవు నాపైన అపోహపడ్డావు కాని, నీ సొత్తు నాకు చీపురు ముల్లైనా అక్కరలేదు. నా రెక్కలు చల్లగా ఉంటే అదే 10,000 అనగానే వక్రుడు తన దురహంకారానికి తనే పశ్చాత్తాపపడ్డాడు. తమ్ముడు, నేను బంగారం కోసం ఆశపడి అనవసరంగా కాలం వృధా చేశాను. అవే కాలంలో నీవు నల్లబంగారమనే నేలను పండించి, హాయిగా నువ్వు తిని 10 మందిని పోషించగలిగావు. నిజానికి ప్రజ్ఞ అంటే నీదే ప్రజ్ఞ అని చెప్పి అనేక విధాల మెచ్చుకొన్నాడు. అప్పుడు అన్నాడమ్ము లిద్దరూ ఇంటికి వెళ్ళిపోయి, ఖాళీగా పడివున్న బంజరులను ప్రభుత్వం వద్దనుంచి కౌలుకు తీసుకుని పండించనారంభించారు. కాయకష్టం వల్ల కలిగే లాభాలను, వాటి విలువను తమ్ముడు చేసిచూపిన పాఠ్యం వల్ల వక్రుడు గ్రహించి అవలంబించాడు. నాటినుంచి వారు పేరొందిన రైతు బిడ్డలై, రాణించి, గొప్ప ఐశ్వర్యవంతులైనారు.